నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందే మాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది. లోక్సభలో మోదీ. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. వందలాది ఇండిగో సర్వీసులు రోజు రద్దవుతున్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. పలు విమానయాన శాఖ మంత్రి పీరియాడిక్ రివ్యూలు ఎప్పుడు నిర్వహించారని నిలదీశారు. రోజుకి 2300 ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయని, అదే సమయంలో వందలాది సర్వీసులు కూడా రద్దవుతున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఇండిగోకు మరో 900 మంది పైలట్లు అదనంగా ఉండాలన్నారు. నిబంధనలకు అడ్డగోలుగా అమలు చేయాలని కోరడం తప్పితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదన్నారు. ఇండిగో నిబంధనలు పట్టించుకున్నప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందని ప్రశ్నించారు భరత్. ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి, అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి. ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఫ్లైట్లో పెట్టారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అప్పటికి చనిపోయి 48 గంటలు అయిందంట. నిజంగా ఎంత హృదయ విదారకం అంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం. ఇది I have come all the way from Shillong in the morning. My husband passed away and I have come here to transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an Indigo flight. This is at 7:10. And till now we have no information whether the flight is going to take off or not. As per now, each and every flight is being cancelled. Now what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. What do I do with it? Okay, and the body is embalmed for 48 hours. ఆమె చెప్తా ఉంది 48 అవర్స్ నుంచి స్ట్రెయిన్డ్ అయింది. ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకుని వచ్చినేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టారంట బాడీని. నేను బాడీ వెనక్కి తీసుకోలేను, 48 గంటలు అయింది. ఏం చేయాలండి? ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది. భర్త చనిపోయాడు, షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కోల్కతాకి తీసుకెళ్లాలంట. తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతా ఉంది. అసలు ఎంత దారుణమో చూడండి. ఇలాగా సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉంటారు, పేషెంట్స్ ఎంతమంది ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? విదేశాలకు ప్రయాణాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి అర్జెన్సీలు ఎంతమంది ఉంటారు? నిజంగా ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను. మురళి చూడు ఒకసారి, ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను. మ్యారేజ్ ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 21న కాకినాడ రూరల్లో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ సందేశ్ మోడీజీ యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ప్రతి జిల్లాలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా కేంద్రంలో ఈ నెల 21వ తేదీన ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో సోమవారం ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి 2-3 ప్రాంతాలను కూటమి నాయకులు సూచించడం జరిగిందని, అందుకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ సానుకూలంగా స్పందిస్తూ వాజ్పేయి అంటే నాకు ఎనలేని అభిమానమని, ఆయన విగ్రహ ఆవిష్కరణకు అన్ని విధాలుగా తగిన ప్రాంతాన్ని కేటాయించి దానిలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు, చైల్డ్ అండ్ లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి, మాల కొండయ్య, పైడా పవన్ ప్రసాద్, రంభాల వెంకటేశ్వరరావు, పీతాని లీలావతి, టీడీపీ నాయకులు పితాని లీలావతి, బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండెన్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు నండూరి సత్యబాబు, ఏడిద కృష్ణ, పక్కిమణి బాల మరియు జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ కలిపి ఈ నెల 11వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ సంకల్ప యాత్ర పేరు మీదుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని వాజ్పేయి గారి విగ్రహాలని పెట్టడం, అదేవిధంగా సుపరిపాలన
ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశంలో ఏ విధమైన సుపరిపాలన అందిస్తున్నారు అన్న విషయాల్ని చెప్పటం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున ప్రారంభమవుతుంది. అది మన కాకినాడ నగరానికి 21వ తారీఖున ఆ యాత్ర వస్తుంది. ఆ యాత్రకు సంబంధించి మన స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారితో చర్చించటం, రేపు ఆ యాత్ర మన కాకినాడకు వచ్చిన సందర్భంలో ఆ యాత్ర విజయవంతం కోసం కూటమి నాయకులందరూ కూడా పనిచేయాలని, ఆ విధంగా అందరూ దీని మీద శ్రద్ధ తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారిని కోరటం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ బృందం ఎమ్మెల్యే గారి దగ్గరికి రావటం, ఆయన్ని కలవటం, ఆయన కూడా దానికి సానుకూలంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా 4 రోడ్లే కాకుండా గ్రామ సడక్ యోజన పేరు మీదుగా అలాగే పేదవాళ్ళకి అనేక కార్యక్రమాలు చేశారు. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం కాకినాడ నగరంలో పెట్టాలి, దానికి నా వంతు పాత్రను నేను కూడా చూస్తాను అని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. దీని మీద రాబోయే వారం రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతం కోసం కూటమి నాయకులందరూ కూడా కలిసి పనిచేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం లోక్సభలో చర్చ జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరంపై లోక్సభలో మాట్లాడారు. వందే మాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని, స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక అయిన వందే మాతర గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. వందే మాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందే మాతరం స్ఫూర్తి అవసరమన్నారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర దేశానికి పునర్జీవనం ఇచ్చిందని చెప్పారు. लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था, तब भारत के संविधान का गला घोंट दिया गया था। जब वंदे मातरम 100 साल का हुआ, तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था। जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। हम लोकतंत्र के गिरोह में थे। आदरणीय अध्यक्ष जी, 150 वर्ष उस महान अध्याय को, उस गौरव को पुनः स्थापित करने का अवसर है और मैं मानता हूं सदन ने भी और देश ने भी इस अवसर को जाने नहीं देना चाहिए। यही वंदे मातरम है जिसने 1947 में देश को आजादी दिलाई। स्वतंत्रता संग्राम का भावात्मक नेतृत्व इस वंदे मातरम के जयघोष में था। ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్ క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. System, and it is absolutely wrong to say that the system was not functioning, because there was a delay that was observed in the system. The switch which was supposed to process the speed of the messages that were coming in has observed certain latency, and the messages throughput was actually reduced. And it was immediately identified, and this was a system which was commissioned in 2020 year. And it was there for 10 years, and the maintenance of this system, the O&M of this system, was being done by ECIL, the Electronics Corporations of India Limited. And they were doing the continuous maintenance of this system. It was a recently upgraded system. And then when this specific observation was there, immediately there was a backup. The backup was brought into place, and within 36 hours, the system was back on track. And while the system, there was a latency observed in the system, we shifted to manual system. We put in additional manpower in our ATCs in the AMSS system, so that all the necessary messaging that was happening through the digital system was done in a manual way. So only certain delays were observed, no cancellations were done due to the AMSS fault that was observed. Second supplementary, Shri Ramji Lal Suman. सभापति जी, मैं आपका संरक्षण चाहता हूं। सभापति जी, सवाल इनसे ये पूछा गया कि जब गिल ने जुलाई के महीने में आगाह कर दिया था हवाई सेवाओं के बारे में, तो जुलाई से ले मैं specific about the question. ये तो बहुत दिक्कत हो जाएगी, आप पूछ नहीं दे रहे। The minister will be in a position to speak. When you are giving a long speech. अरे सर मैं सिर्फ ये जानना चाहता हूँ सभापति जी, आपके मार्फत कि जब जुलाई में इनको चेतावनी दे दी गई थी, तो ये क्या करते नवंबर तक? सभापति मैं जानना ये चाहता हूँ कि हमारे देश में ये हवाई जो नेटवर्क है वो एकल है, इस व्यवस्था को डुअल बनाए जाने की आवश्यकता है, आधुनिक बनाए जाने की आवश्यकता है। सभापति महोदय, मैं ये जानना चाहूंगा कि जिन हवाई यात्रा करने वाले लोगों को असुविधा हुई, परेशानी हुई, उनकी भरपाई करने के लिए सरकार क्या करेगी? Sir, for all the passengers who have faced difficulties during delays or cancellations, there are strict civil aviation requirements. సముద్రంలో వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న చింతా శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్. స్పందించిన ఎమ్మెల్యే నానాజీ ఎంత వారినైనా వదిలిపెట్టేది లేదు. సముద్రంలో రసాయనానికి వ్యర్థాలను లారీల ద్వారా తీసుకొచ్చి ఎస్ఎస్ఎన్ ట్రేడర్స్ అధినేత చింతా శ్రీనివాసు మత్స్య సంపదను, సముద్ర జలాలను, మత్స్య సంపదలు సర్వనాశనం చేస్తున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు మరియు జనసేన హర్బర్పేట నాయకులు శివకిషోర్ డిమాండ్ చేశారు. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఈ రసాయన వ్యర్థాల వల్ల మనుషులకు ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందిస్తూ తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా క్షమించేది లేదని, ఇప్పటికే లారీని సీజ్ చేశామని, అలాగే దీనిని నడుపుతున్న వ్యక్తులను ఎంతటి పెద్దవారినైనా క్షమించేది లేదని కేసులు పెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే పోలీస్, రెవెన్యూ మరియు పొల్యూషన్ అధికారులకు కూడా తెలియబర్చామని ఎమ్మెల్యే తెలిపారు. వారందరినీ స్టేషన్ తీసుకువస్తా ఉన్నాం, విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే అది ఈ మధ్య స్టార్ట్ అయినట్టుంది. అది ఈ మధ్య స్టార్ట్ అయ్యి ఎవరో అటే చూడలేదు అన్నది కాదు, అది కూడా మా కూటమి నాయకులే పట్టించారు. అది ఎవరై ప్రతిపక్షాలు పట్టించలేదు, ఎవరో మీడియా పట్టించారు, మా కూటమి నాయకులే దాన్ని పట్టుకుని మన స్టేషన్కి తీసుకొచ్చారు, నా దగ్గర తీసుకొచ్చారు. నేను వెంటనే యాక్షన్లో తీసుకెళ్ళాను. ఫిషింగ్ హార్బర్ జనసేన నాయకునండి, నేను ఫిష్మెన్ కమ్యూనిటీ నాయకునండి. మాకు ఇక్కడ ముందులో అవుతానండి సప్పనీరు వచ్చిందండి మా కాలంలోకి. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే కెమికల్ వాటర్ వచ్చేస్తుందండి. వాటర్ వచ్చేసి మత్స్య సంపద అంతా చనిపోతుంది. ఏంటబ్బా ఇది ఏంటి కుళ్ళు కాలం నీరుకే ఇలా చనిపోవడం ఏంటబ్బా అని చెప్పేసి నేను ఒక 20 రోజుల ముందు దీన్ని ఇలా ఆటో వేసుకుని వెళ్తుంటే ఈ లోపలికి ట్యాంకర్ వచ్చిందండి. యాసిడ్ ట్యాంకర్ వచ్చింది ఏంటండి అని చెప్పేసి ఒక 20 రోజుల ముందు నేను ఏం చేశానంటే చూశాను, దీన్ని గమనించుకున్న తర్వాత ఒక 5 రోజుల కిందట ఒక ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది కదండి. అలాగే నేను ఎంక్వైరీ చేస్తే అరవింద ఫార్మసీ నుంచి కెమికల్ వాటర్ని ఇక్కడికి తెచ్చి ఇక్కడ వదిలేస్తున్నారండి. ఎవరు వదులుతున్నారు ఏంటండి? కంపెనీ ఓనర్ శ్రీనివాస్ అండి, కంపెనీ పేరు SSST అంటండి. ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే డోర్ తీయమంటే మా ఓనర్తో మాట్లాడుకోండి, ఓనర్ నెంబర్ ఇచ్చాడు. ఓనర్ ఏమని చెప్తున్నాడండి, పొద్దుటి దాకా మీరు అవునండి, పొద్దుట నేను వచ్చి మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసుకోండి, ఎమ్మెల్యే గారు చేసుకున్నాను. ఎమ్మెల్యే గారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడండి. వీళ్ళు అర్ధరాత్రులు తెచ్చేసి ఇక్కడ చేస్తుంటే ఏం చేయమంటారండి? ఎమ్మెల్యే గారు మాత్రం ఏం చేస్తారండి?
ప్రజాప్రతినిధులు ఏం చేస్తారండి? అర్ధరైతులు తెచ్చేసి వీళ్ళు ట్యాంకర్లు తెచ్చి ట్యాంకర్లో వాటర్ వదిలేస్తుంటానండి. వీళ్ళని ఆడివాడు లేడని మత్స్య సంపదే కదా సముద్రంలో పోతే మత్స్యకారులే పోతారు, వాళ్ళు మటు కుడుతానని చెప్పేసి దీని ప్రాసెస్, దీని చేపలు ఎలా చనిపోయినా కంటే నా దగ్గర వీడియో ఉందండి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం గురించి అండి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు వచ్చి ఇక్కడేమో పండుగ చేప పిల్లలు 50,000 పిల్లలు వదిలితే రెండో రోజుగా చనిపోయినండి పిల్లలంతా. ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ త్రిపుల్ శ్రీనివాస్ అంటే ఆయన ఫోన్ చేసి ఏమంటున్నారు, నువ్వు ఎవరితో చెప్పుకో, నువ్వు వచ్చిన దాకా ఉండు, పొద్దున్న నీ పని అయిపోతుంది, నన్ను ఏదో చేసేస్తాడంటండి ఆయన. నా ఏంటి నువ్వు నీ ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు, నాకు ఖాళీ లేదు, నేను ఎక్కడో ఉన్నాను, రేపు వస్తాను, పొద్దున దాకా అక్కడే ఉండి అంటున్నాడండి. ఇది ఒకటి ఎక్కడో గురించి కదండి, చాలా రోజుల నుంచి జరుగుతుందండి ఇది. మేమేమనుకున్నామంటే పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో గత నెల 24న జరిగిన పెద్ద బాజీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు బాలసుబ్రహ్మణ్యచారి, రాంబాయి అమ్మలను ఈ నెల 6న అరెస్ట్ చేసినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. హత్యకు గురైన పెద్ద బాజీ భార్యతో బాలసుబ్రహ్మణ్యం చారికి వివాహేతర సంబంధం ఉందని దీనిపై వివాదం నడుస్తూ ఉండటంతోనే బాజీని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడని, దీనికి నిందితుడి అత్త సహకరించినట్లు సిఐ తెలిపారు. మృతుడి భార్య షేక్ జబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోయిన నెల 24వ తారీఖు ఉదయం 5:45 నరసరావుపేట నుండి చిలకలూరుపేట వెళ్ళు బాలమోక్షజ్ఞ టీ స్టాల్ ముందు ఒక ఈ షేక్ పెదబాజీ అనే అతని హత్య జరిగింది. దీని గురించి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 283/2025 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 రెడ్ విత్ 35 BNS నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఫస్ట్ ఇతన్ని స్టాప్ చేసి చంపింది ఎవరో తెలీదు. దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు, అదేవిధంగా డిఎస్పీ గారు హనుమంతరావు గారు, వాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేసాం. ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే, ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నరసరావుపేటకు చెందిన ఒక టాటూలేసి ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పడింది. దాని గురించి ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటూ ఉంది. దాని గురించి ఒక 2-3 months నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య 23వ తారీఖు ఆమె అక్టోబర్ 23వ తారీఖున కంప్లీట్గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున అతనితో వెళ్ళిపోయింది. దాని గురించి ఈ ఒకటవ నిందితుడైన అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్ళిందని కనుక్కొని ఈ మృతుడి ఇల్లు, అదేవిధంగా ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు అన్నీ కనుక్కొని నిఘా పెట్టాడు. నిఘా పెట్టి అతని అత్త అయిన అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరి ఈ సీనా పఫన్స్కి వచ్చి అతను రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు 5:45 గంటలకి ఇతను అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాప్ చేసి చంపేసింది. దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిలిద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి, తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం చిక్కుముడి వీడింది. ఈ నెల 4వ తేదీన చిలకలూరిపేటలో కంటైనర్ను ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందిన సంఘటనలో రోడ్డుపై కంటైనర్ని ఆపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్ ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. బ్రేక్ ఇన్స్పెక్టర్నని కంటైనర్ని ఆపిన ఏఎస్ఐ కుమారుడు, అతని అనుచరులు అక్రమ వసూళ్లకి పాల్పడుతున్న ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్
హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారుల నిర్ధారణ. కారులో నుంచి దిగిన కంటైనర్ ఆపాలని సైగ చేసిన ఆ ఎస్ఐ కుమారుడు. నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడిగా నిర్ధారణ వచ్చిన అధికారులు 2023న నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించిన కుమారుడు సెపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్న ఏఎస్ఐ కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న చిలకలూరిపేట పోలీసులు. ఉజ్వల 3.0 పథకం ద్వారా డిఎస్ఓ ఆర్ఎస్ సత్యనారాయణరాజు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉజ్వల 3.0 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు 763 మందికి చేసిన ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం డిఎస్ఓ రుద్రరాజు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరులు మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతాయి అని గ్యాస్ పొయ్యి, గ్యాస్ సిలిండర్, ట్యూబ్ రెగ్యులేటర్తో కలిపి 4,500 రూపాయలు ఖరీదు ఉందని, ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, మండల తహసీల్దార్ ఎస్వీఎల్ఎన్ కుమారి, జనసేన నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు తెలిసిందే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాను సంక్షేమానికే పెద్దపీట వేసుకుని వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సంక్షేమంతో పాటు ఎసెన్షియల్ కమ్యూనిటీస్, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అన్నటువంటి ఆలోచన. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారి తోడు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో, అట్లాగే ఈవేళ గవర్నమెంట్ స్కూల్కి ఒక షేప్ తీసుకురావడంలో లోకేష్ గారు, పౌర సరఫరాల శాఖలో గతంలో ఏ మంత్రి లేని విధంగా ఈవేళ ప్రతి గింజ కొనుగోలు చేసుకుంటూ ఈవేళ ఈ స్కీమ్ కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కూడా సివిల్ సప్లైస్ నుంచి, అలా రెవెన్యూ నుంచి ఈవేళ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ని కూడా చక్కగా ఏదో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎగ్గొట్టి అటువంటి కార్యక్రమాలు గతంలో కాకుండా పార్టీ రహితంగా వీడేం పార్టీ, వీడి ఇల్లు ఎక్కడ, ఆ ఇల్లు ఎక్కడ అని ఇల్లు తీసేసి గతంలో చేసేవారు. అటువంటి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగినంత మందికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రతి పథకం. అందులో భాగంగానే ఇవాళ మన ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఇచ్చాం. ఎట్లాగా 3 సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి ప్రతి మహిళకి కూడా ఉచితంగా. అలాగే గత సంవత్సరం ఎన్డీఏ కూటమిలో కూడా ఈ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఈ సిలిండర్, స్టవ్ కిట్టు, 5 సామాన్లతో కూడిన కిట్టు, ఒక కిట్టు, ఒక పైపు, ఒక సిలిండరు, అలాగే దానికి సంబంధించిన బుక్కు, పేపరు, కనెక్షను ఎన్ని కలిపి ఒక 5 భాగాల కింద చేసి 5 కూడా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవేళకి 3,000 మంది దగ్గరగా మనకి దరఖాస్తులు పెట్టుకున్నా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అది ఒరిజినల్ అయితే తప్పకుండా అయితే అర్హుడైన ప్రతి వాడు, ఏ పార్టీ వాడన్నా అవ్వండి, అర్హుడైతే చాలు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి డెలివరీ చేసి పరిస్థితి ఏ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 3,000లో గాను ఈవేళ ఇక్కడ ఇండియన్ గ్యాస్ నుంచి 250, అలాగే భారత్ గ్యాస్ నుంచి 268, హెచ్పి గ్యాస్ నుంచి 245 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, సిలిండర్, కనెక్షన్ ట్యూబ్, సంబంధిత డాక్యుమెంట్స్ బుక్ సుమారు 4,500 రూపాయలు ఖరీదు చేసేటది ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీపం పథకం కింద 3 గతంలో ఇవ్వడం జరిగింది. ఈవేళ కాకినాడలో దీపం పథకం కింద 60,435 మంది మన మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. అది మా జేబులో డబ్బు కాదు, ప్రజల డబ్బు ప్రజలకి ఇవ్వడం కూడా చేతగా
చేతనవ్వాలి. చేతగాని ధనంతో గత ప్రభుత్వాలు పోయి, కానీ ఇది ఇవ్వడం చేతనవ్వాలి. ఆ చేతనయ్యే విధానంలో ఈ ఇద్దరిలో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్న ప్రతి మహిళకి కూడా వెతికిస్తా ఉన్నాం కొత్త కనెక్షన్స్. ఈవేళ ప్రతి ఒక్క చోట కూడా వెతుకుతూ ఉన్నారు. మా ప్రభుత్వ ఉద్యోగులు, మన సివిల్ సప్లై సీఎం గారు కానీ, ఏఎస్ఓ గారు కానీ, మన ఎంఆర్ఓ గారు కానీ, మా కూటమి సభ్యులు, కూటమి నాయకులు, మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. స్వయంగా ఆవిడ కూడా ఇందులో పాల్గొన్నారు. పాల్గొని ఆవిడ చేస్తూ ఉన్నారు ఈ పథకం. శ్రీశక్తి ద్వారా ఉచిత. విజయవాడ అమరావతిలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ డైరెక్టర్గా కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు సీరంగి శ్రీనివాసులు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆశీస్సులతో ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నాకు ఎంతటి అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యే పంతం నానాజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన పదవిని దృఢ సంకల్పంతో నిర్వహిస్తానని తెలిపారు. అలాగే పార్టీని బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. శ్రీనివాసరావు నేను పరిశ్రమ మరియు వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి వారు జారీ చేసిన ఉత్తర్వులు నెంబర్ 190 తేదీ 10/11/2025 ప్రకారం 2025 డిసెంబర్ 4 ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి మంగళగిరి అమరావతి మెంబర్గా నేను శ్రీనివాసరావు అనే పదవ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. Look here. Okay. మా మహిళలు మీరు నిలబడడం కూడా బాగాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఖాదీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే మాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది, లోక్సభలో మోదీ. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.